హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్ని ఎలా కటింగ్ చేయాలో ఫుల్ మెజర్మెంట్స్తో చూపిస్తాను చూడండి. ముందుగా అయితే బ్యాక్ పార్ట్ కట్ చేసుకోగా ఉంటుంది కదా క్లాత్, అది మన వైపు పెట్టుకోవాలండి. రెండు ఓపెన్స్ అనేవి ఈ బ్యాక్ పార్ట్ పైన పెట్టేసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మొత్తం బ్యాక్ పార్ట్ ఎలాగుందో అలాగే సేమ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడట కార్నర్లో చిన్న డాట్ పెట్టుకుంటే మనకి లో కటింగ్కి అక్కడ తీసుకోవాలని అర్థమవుతుందండి. ఇదిగోండి, ఇక్కడట ఉక్సులు పట్టి కాజాల పట్టి దగ్గర ఇలాగ మార్కింగ్ చేసుకోవాలి. ఈ చివరన ఇలా మార్కింగ్ చేసుకోవాలి. మొత్తం ఈ మార్కింగ్ అయిపోయాక బ్యాక్ పార్ట్ని తీసేయాలి. ఇప్పుడు కొల బ్లౌజ్ తీసుకోవాలి. ఇదిగోండి చూపిస్తున్నాను కదా వీడియో చివరి వరకు చూడండి. ఇలా కొల బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ని ఈ విధంగా నీట్గా పరుచుకొని షోల్డర్ నుంచి కిందన మెయిన్ డాట్ ఉంటుంది కదా, ఫస్ట్ వేసుకుంటాం డాట్, ఆ డాట్ వరకు ఎంత ఉందో పొడుగు చూడాలి. ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నాను కదా వీడియోలో చూడండి. ఈ విధంగా నాకైతే 14 వచ్చింది. ఈ బ్లౌజ్ అయితే 16 ఇంచులండి. ఇదిగోండి, పైన మనం ఖర్చు గురించి మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ నుంచి కిందన 14 వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలండి స్కేల్తో. ఇందులోనే మనం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకోవాలి. ఇంకోండి, చివరి వరకు ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మొత్తం చూడండి ఇలా నీట్గా గీసుకొని లో కటింగ్ ఎలా తీస్తున్నాను చూడండి. ఇగోండి, కిందన ఒక 6 ఇంచ్ వరకు లో కటింగ్ తీసుకోవాలండి. ఇగోండి, ఫ్రంట్ నెక్ ఇలాగా మార్కింగ్ చేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. ఆది జాకెట్ పెట్టేసి ఈ విధంగా నీట్గా ఇలా సర్దేసుకొని ఇగోండి ఈ విధంగా పెట్టేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. లేదంటే మనం టేపు మెజర్మెంట్తో కూడా మెజర్ చేసుకోవచ్చు. అది కూడా చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక బ్లౌజ్ తీసేసి ఇప్పుడు షేప్ 4 ఉక్సుల వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. షేప్ పట్టి దగ్గర ఎంత వచ్చిందో ఇదిగోండి, ఫస్ట్ షేప్ పట్టి నుండి ఉక్సుల పట్టి వైపు తీసుకోవాలి. నాకు 3 ఇంచెస్ వచ్చింది మొదటి డాట్ వరకు. అటు 1.5 ఇటు 1.5 మధ్యన ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి. 2.5 వరకు మార్కింగ్ చేసుకొని ఈ విధంగా తీసుకోవాలి. ఇదైతే మనం కుట్టేటప్పుడు యూజ్ అవుతుందండి. ఇదిగోండి, షోల్డర్ ముందు ఫ్రంట్ నెక్ అయితే 7 ఇంచీలు వచ్చిందండి. ఇక్కడట చిన్నది ఇలా కర్వ్ ఇచ్చుకోవాలండి. షేపు మొత్తం ఇదే విధంగా నీట్గా ఇగోని చూపిస్తున్నాను కదా కిందని, అది షేప్ పట్టి అండి. అది ఎంత మెజర్ వచ్చిందో ఆ మెజర్ అంతా మనం షేప్ పట్టి తీసుకోవాలి. పైన ఇవి ఖర్చు గురించి అండి, కుట్టుకోవడానికి నీట్గా ఇలా కొంచెం నీట్గా ఇలా డ్రా చేసుకోవాలి. నెక్ అనేది కొంచెం రౌండ్గా వచ్చేటట్టుగా మొత్తం ఈ విధంగా కట్ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మాత్రం చివరి వరకు చూడండి. ఇదిగోండి, ఫ్రంట్ ఈ విధంగా కట్ చేయాలి. ఉక్సుల పట్టి దగ్గర మొత్తం ఈ విధంగా కట్ చేసి ఈ షేప్ మీద నుంచి ఇలా కట్ చేసుకొని చివరి వరకు వచ్చేయాలి. ఇదిగోండి, ఈ విధంగా సైడ్ని కూడా మొత్తం ఇది అయిపోయాక మనం డాట్స్కి ఎలా మార్కింగ్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇక్కడ నుంచి ఇలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ సెంటర్లో చంక భాగం దగ్గర ఒక డాట్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర చిన్న డాట్స్ పెట్టి కట్ చేసుకోవాలండి. ఇవైతే మనం కుట్టేటప్పుడు తెలుస్తుంది, మనకు మార్కింగ్ ఉంటే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇంకోండి, చంక భాగంలో కూడా సేమ్ అంతేనే. ఈ చివరిని 1.5 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకున్నాం కదా ఎక్స్ట్రా ఖర్చు గురించి, ఆ మార్కింగ్ దగ్గర కూడా ఒక డాట్ వేసుకోవాలి. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.